కిచెన్ స్వాగతం. ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట చికెన్ లో పల్లి నువ్వులు వేసి గ్రైండింగ్ చేసి ఇలా చేసుకుందాం కూర. ఇప్పుడు మనం పల్లితో చికెన్ ఈ విధంగా పల్లీలు నువ్వులు వేసి గ్రైండింగ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె పోస్తున్నాను. స్టవ్ మీద పెట్టాను, గిన్నె స్టవ్ మీద పెట్టాను. ఇందులో నూనె పోస్తున్నాను. ఇలా నూనె పోసాను. నూనె పోసి గిన్నెలో పెట్టుకున్నాను. నూనె వేడవుతుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిగడ్డ వేద్దాం. దీంట్లో మనం ఉల్లిగడ్డ ముక్కలు కోసుకొని ఈ విధంగా ఉల్లిగడ్డ, కొద్దిగా ఎండిన మిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ పెంచుకొని ఈ విధంగా కలుపుదాం. కలిపి ఇందులో మనం పసుపు వేసుకుందాం. పసుపు, లవంగ, ఇలాచి, షాజీరా అన్నీ వేసుకున్నాం. పట్టా, షాజీరా, లవంగ, ఇలాచి వేసుకొని ఇలా కలుపుకుంటాం. దీంట్లో మనం కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలిపాను. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండింగ్ చేసిన పల్లి నువ్వులే వేస్తున్నాం. ఈ విధంగా పల్లి నువ్వులు వేస్తున్నాను. వేసి ఈ విధంగా కొద్దిగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనిచ్చాను. వేగిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకుందాం. కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకొని, ఈ చికెన్ 2 kgs ఉందండి. 2 కిలోల చికెన్. వేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసుకుందాం. ఇదో చూడండి, 2.5 కారం పొడి వేసిన ఈ చెంచాతో. అంటే మీకు వచ్చిన చెంచాలు 4 చెంచాలు పడతాయి ఇందులో, టీ స్పూన్స్ అయితే. దీంతో మళ్ళీ మనం ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు 1 చెంచా వేసినాం. అవునా, ఉప్పు 1 చెంచా. అట్లాగే ఇందులో మిరియాల పొడి 1/2 స్పూన్, అంటే ఇది 1 స్పూన్, టీ స్పూన్. అట్లాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్, టీ స్పూన్. అట్లాగే ధనియా పొడి 1 స్పూన్. ఇప్పుడు మన చికెన్ రెడీ. ఇలా కలుపుకొని కొద్దిగా ఉడికించి తీసి పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వులు 4 చెంచాలు, పల్లి 4 చెంచాలు గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి తాలింపు వేసుకొని, 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ వేసుకొని, పసుపు కొంచెం, నూనెలో అల్లం ఎల్లిగడ్డ, తాలింపు ఉల్లిగడ్డ అవన్నీ వేసిన తర్వాత చికెన్ వేసుకొని కొద్దిసేపు ఉడికించి ఉప్పు వేసి, తర్వాత నేను దించేటప్పుడు కారం వేసిన. కారం, మిరియాల పొడి, జీరా పొడి. చికెన్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తిని చూడండి.
చూడండి చికెన్ ఉడికిపోయింది మెత్తగా. మీకు నచ్చితే చికెన్ ఈరోజు ఇది మెత్తగా ఉడికింది చికెన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ.